దేవుడి వల్ల అవమానాలు మనకి నిందలున్నా, ఎవరి వల్ల ఇవన్నీ? అంటే మన దురాశల వల్ల మనం ఏడవబడే పరిస్థితుల్లోనికి మనం వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే మన భక్తి జీవితం అంతా పతనమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు మన భక్తి జీవితాన్ని పతనమైపోయే స్థితిలోనికి వెళ్తే మరణంలోనికే వెళ్ళిపోతామట. అది మరణంలోనికి వెళ్ళిపోవడం అంటే మన జీవితం ఏదైతే ఉందో ఆ భక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను తెలుసా? నిత్య జీవాన్ని పొందాలనుకునేటువంటి మనము లోకంలో ఉన్నటువంటి దురాశ ఏదైతే ఉందో అది శరీరాశ, నేత్రాశ, జీవోడమని కూడుకున్నదే దురాశ. దాన్ని ఎవడైతే చంపుకోగలడో వాడు నిత్య జీవాన్ని వాడు పొందగలడు. ఆ నిత్య జీవం పొందాలంటే వీటిని చంపుకోవాలి. వీటిని చంపుకోకపోతే వాడి జీవితం పతనం అయిపోతుంది. ఎలాగవుతుంది అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. జరిగినటువంటి ఒక సందర్భం అండి. నిజంగా చాలా కష్టపడి పనిచేసేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చింది. ఒరిస్సా ప్రాంతంలోనే కోరాపుట్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక కుటుంబం ఉంది, కొత్తగా పెళ్లి అయింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా ప్రేమ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి భార్యాభర్తల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. చాలా మంచిగా దంపతులకు ఒకరికొకరు ప్రేమను రాగలుగుతుండేవారట. ఎలాగంటే ఒకరికి ప్రేమించుకునేంత స్థితిలో ఉన్నారట. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం తక్కువగా జీతం రావడం వల్లనే సరిపోక వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ జీవితంలో బాగా ఎదగాలనుకునే పరిస్థితుల్లోనే బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకుని బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుని కొన్ని అప్పులు తెచ్చారండి వాళ్ళు. అప్పులు తెచ్చారు కొంతమంది దగ్గర. కొన్ని లక్షల అప్పు తెచ్చి బిజినెస్ ప్రారంభించారు. బిజినెస్ లాభాల బాట పట్టవలసింది నష్టాల బాట వెళ్ళిపోయి మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందండి. అప్పులు వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే దురాశ గర్భాన్ని ధరించి పాపం పరిపక్వమయ్యి మరణమును కన్ను అన్న మాట ఎంత వాస్తవమై మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే దివాలా తీసింది మొత్తం అంతాను. వ్యాపారం దివాలా తీయగానే అప్పుడు వాళ్ళందరూ మీద పడిపోయి ఇస్తావా చేస్తావా. భర్త ఏమో బయటకు డ్యూటీలకు వెళ్ళిపోతే భార్య ఇంటి దగ్గరే వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అండి. అలా సమాధానం చెప్పలేనటువంటి ఆ పరిస్థితుల్లోనే మొత్తం మీద అప్పులు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను అప్పులు ఇచ్చేటువంటి వ్యక్తి హెడ్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక రోజు ఇంటికి వచ్చాడు. భర్త లేడు, భార్య మీద చాలా పెద్ద గొడవాడాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నీ అప్పు తీరిపోవాలంటే ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. నీ అప్పు నేను కొట్టేస్తాను. నీ భర్తతో నువ్వు హ్యాపీగా కొనసాగించవచ్చు లైఫ్, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా ఆమెతో పాటు చెప్పుకుని ఏడ్చేవాడు. ఈ పరిస్థితిని బట్టి ఇవన్నీ గుండెల్లో పెట్టుకున్నది. ఏంటి చెప్పు బాబు ఆ మార్గం ఏంటనుకుని నాతో పాటు ఒక రోజు గడపాలని చెప్పాడట. అప్పుడు తీర్చేస్తాను మొత్తం అన్నిని, నాతో పాటు ఒక రోజు స్పెండ్ చేయాలి నువ్వు శారీరకంగా. చాలా ఏడ్చిందండి. ఏం చేయాల పరిస్థితి? భర్త చూస్తేనేమో చావాలనుకున్న మాట చెప్తున్నాడు. ఎంతగానో భర్తను ప్రేమించింది. వాళ్ళ లైఫ్ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. వచ్చినటువంటి ఈ జీతాన్ని బట్టి వాళ్ళ స్థాయిని ఇంకా పెంచుకోవాలనుకునే తత్వం మీద ఈ జీతం వాళ్ళు చేసే లగ్జరీకి సరిపోలేదు అనుకుని చక్కగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలనుకుని వాళ్ళు చేసిన పని తెలుసా? అప్పులు తెచ్చుకున్నారు. వ్యాపారం దివాలా తీసేసింది. దివాలా తీయడం బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే భర్త రోజుకి ఏడుస్తుంటే భర్తకి కష్టాలు రాకూడదని ఏం చేయాలని ఆలోచిస్తే ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అన్నాడు, నాతో పాటు ఒక రోజు ఉంటే నీ అప్పు తీర్చేస్తానంటే సరిలే అనుకుని ఆ మాటకు అంగీకరించిందండి ఏడ్చి. వాళ్ళ భర్తకి తెలియకుండా సీక్రెట్గా చేసి మొత్తం మీద ఈ మాఫీ చేసి భర్తకి ఏదో ఒకలాగా మొత్తం మీద సుఖంగా ఉండేటటువంటి పరిస్థితి రప్పించాలనుకుని వెళ్ళిపోయిందండి. ఒక ప్లేస్ చెప్పాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆ రోజు గడిపేసింది. వచ్చేసిన దగ్గర నుంచి ఫోన్లు చేసి ఆయన రమ్మన్నప్పుడల్లా రావాలి. ఒకవేళ అలా రాలేదు అంటే నువ్వు మొదటి రోజు నాతో పాటు కలిసింది అంతా కూడా వీడియోలో ఉన్నదే. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీసేస్తానని వేడిపించేవాడంట. ఈ అప్పులు బాధలతో కూరుకుపోయి ఆడవాలా? ఇప్పుడు నా భర్తకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా? ఈ విషయం బయటకు వెళితే నా కుటుంబాలు, మా బంధువులు, నా పరిస్థితి ఏంటి అసలుకి అనుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితి. భర్త ఉన్నప్పుడు కూడా వస్తావా చస్తావా అన్నట్టుగా ఫోన్ చేస్తే ఏం చేయాలో తెలియక భర్త వెళ్ళిపోయిన వెంటనే ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోయింది అంటే. ఈ పరిస్థితిని బట్టి భర్త ఎప్పుడైతే దీన్ని చూసిన వెంటనే నా భార్య ఎంతగా ప్రేమించాలంటే పరిస్థితి చేసింది, అది నా వల్లే కదా నా భార్య చావుకి కారణం అనుకుని అతను కూడా అదే పరిస్థితిలోనే చచ్చిపోయాడంటండి. సూసైడ్ చేసుకుని కుటుంబం అంతా నాశనం అయిపోయింది జీవితం. ఎందుకో తెలుసా? దురాశ ఏం చేసిందట? గర్భము ధరించి పాపం పరిపక్వం అయ్యి మరణాన్ని తీసుకొచ్చింది. మన లైఫ్లో చాలా మందికి అదే కదా. ఎవరమైనా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, కాళ్ళు నడకని వెళుతున్నటువంటి ప్రతి ఒక్కడు దేన్ని చూస్తాడు? ఒక చిన్న సైకిల్ ఉంటే బాగున్నే,
ఇంత కష్టపడి అందులో వెళ్ళవలసిన పని ఏముండదు. కొన్ని చిన్న సైకిల్ కొనుక్కునే స్థాయి వచ్చింది అనుకోండి, సైకిల్ మీద ఉంటుందని చూపు ఏమనుకుంటాం, ఏదో ఒక పాత సెకండ్ హ్యాండ్ ఒక బైక్ కొనుక్కుంటే బాగుండు, హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటుంది. అవసరానికి నీ స్థాయిని బట్టి వెళ్ళడం అనేది పర్లేదు, కానీ దురాశతో నీకు లేని స్థాయిని రప్పించుకోవడానికి కానీ వెళ్ళావంటే నువ్వు రోడ్డు మీదకి వేడవబడ్డమే కదా, మరణంలోనికి వెళ్ళిపోతావు. అదే పరిస్థితి. చాలా మంది అలాగే కదా, క్రైస్తవులు ఉన్నటువంటి చాలా మంది చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈ స్థాయి సరిపోలేదనుకుని రాత్రి మీదే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుని చాలా మంది బెట్టింగ్ల ద్వారానో దేని ద్వారానో చేద్దాం అనుకుని మొత్తం మీద ఉన్నతాన్ని నాశనం చేసుకుని రోడ్ల మీద పడి చచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు వివరించి చెప్తున్నాను తెలుసా? నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికే మన క్రైస్తవ్యంలోనికి వచ్చే మనమందరం. చనిపోతే మాకు బ్రతుకుందనుకుని అనాధికార సంకల్పంలో చేయబడిన వాగ్దానాన్ని మనం అందరం స్వతంత్రించుకోవడానికి మనం వచ్చే మనమందరం. స్వతంత్రించుకోవడానికి వచ్చినటువంటి మనము మన జీవితాల్లో ఉండవలసినటువంటి స్థాయిని మనం కోల్పోయి నిత్య జీవానికి వారసులు అన్నటువంటి విషయాన్ని విడిచిపెట్టి మనం చేసే పని ఏంటో తెలుసా? దురాశల చేత రాజ్యమేలేటువంటి సాతాను గడికి కొమ్ము కాస్తూ మన బ్రతుకులను మనం నాశనం చేసుకున్నాం మనం.